నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కడుపులో 2 కవల పిల్లలున్నారని డాక్టర్స్ చెప్పారు. మంగ బ్రతికుండుంటే ఈ పాటికి నాకు నీలాంటి 2 పాపలు, అభి లాంటి 2 బాబులో ఉండేవారు. అభి దివ్యాలు నీ పిల్లలే అల్లుడు. అందుకేనా అండి మేమంటే మీకు ఇష్టం? అందుకే అని చెప్పలేను, అలాగని ఎందుకో కూడా చెప్పలేను. ఇష్టం అంతే. మీరు వస్తారని నేను ఊహించలేదండి. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అండి. నిన్ను చూస్తే నాకు సంతోషం కలుగుతుందమ్మా. నీకు బాధ వస్తే నేను రా. మాట్లాడతానమ్మా. మీ అమ్మకి ధైర్యం చెప్తాను. సరే సార్, ఆవిడకి స్పృహ వచ్చిందో లేదో వెళ్ళి చూడు. అలాగే సార్. ఎక్కడికి వెళ్తున్నావు? జానకీదేవి గారిని చూడ్డానికండి. లేడీస్ వార్డులకు జెంట్స్ ఎందుకురా? అయితే నేను వెళ్ళి వదిన గారిని పిలుచుకొస్తానండి. ఏంటమ్మా నువ్వు? ఆరోగ్యం బాలేని మనిషిని తీసుకొస్తావా? మతేమన్నా ఉందా నీకు? ఆరోగ్యం బాగాలేంది అభి కదా, వదిన గారికి కాదండి. నువ్వు ఉండవమ్మా, మధ్యలో దూరం మాకు ఊరికే. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మావయ్య? అవునండి, అసలు మీరెప్పుడొచ్చారు? మేమెప్పుడో వచ్చావురా. మమ్మల్ని మీరు పట్టించుకుంటేనా? అసలు ఎందుకు వచ్చారు మీరు? అదేంటి అల్లుడా, నువ్వెందుకు వచ్చావు? మేము అందుకే వచ్చాం. అభికి ఇలా అయిందని మీకెలా తెలిసిందండి? ఎలాగోలా తెలిసిందమ్మా. ఇప్పుడు అది అవసరమా? చారీ, వెళ్ళి చూసిరా. సార్, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది కదండి, మనం కాసేపు వెయిట్ చేయడం బెటర్ అండి. కాసేపు ఆగాక అమ్మతో మాట్లాడదాం, సరేనా బంగారం? అమ్మా, ఓరైనా పేషెంట్స్ అయ్యాక హాస్పిటల్కి వస్తారు. మన అదృష్టం ఏంటో హాస్పిటల్కి వచ్చాక పేషెంట్స్ అవుతున్నాం. జై గురించి అభికి చెడుగా చెప్పామని ఆ చారుకేసే జైకు చెబుతాడేమోనో ఒక టెన్షను, జై మంగని చూసేస్తాడేమోనో ఇంకో టెన్షను. దివ్య అభిలు తన పిల్లలే అని జైకి తెలిసిపోతుందేమో ఒక టెన్షను, అభికి ఏమవుతుందో అని ఇంకో టెన్షను, షాకులో మంగకు గతం గుర్తొస్తుందేమో అదొక టెన్షను. కడుపుకు అన్నం తినేవాడికి ఎవరికైనా ఇన్ని టెన్షన్లు ఉంటాయా చంద్రిక? ఒకవేళ ఉన్నాయా అనుకో, హాస్పిటల్లో ఉండి కూడా హెల్త్ చెకప్ చేయించుకోలేక బీపీ పెంచుకునే మనలాంటి దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా చెప్పు?
ఏంటి నేను పేజీ డైలాగ్ చెప్పినా నువ్వు సైలెంట్గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? డాక్టర్ లోపలికెళ్ళి చాలాసేపైంది, బయటికొచ్చి ఏ మాట చెప్పలేదు. కొంపదీసి పిల్లాడు పోయాడంటారా? వచ్చి అది నోరా ఇంకేమైనా? పాపం చిన్నపిల్లాడే, అశుభం అలక్కో. నేనన్నంత మాత్రాన అది నిజం అవుతుందా ఏంటి? నిజం అవుతుందో అబద్ధం అవుతుందో, అభికి మనకి ఏ గొడవలు లేవు. నిజానికి మంగతో కూడా ఏ సమస్య లేదు. ఏదో మన బ్రతుకు తెరువు కోసం ఆ రహస్యాన్ని దాస్తున్నాం అంతే. అంతకు మించి పాపం చేయొద్దే. మనకు ఓ బిడ్డ ఉందే. ఆ బిడ్డ కోసమేగా ఇదంతా, లేకపోతే మీరు నేను కట్టుకుపోవడానిగా చేస్తున్నాం. మనం పేరుకు విలన్స్మే అయినా మనలో కామెడీ కూడా ఉందే. అలాగే సెంటిమెంట్ కూడా ఉంటే బాగుంటుంది. ముందు మనం బ్రతకడం బాగుపడ్డం ముఖ్యం. మరొకరి గురించి ఆలోచించి జాలిపడి సాయం చేసే స్థితిలో మనం లేం. అది నిజమే అనుకో. అందుకే నా మాట వినండి. మంగకు ఏ క్షణంలోనైనా మెలకు రావచ్చు. దానికి స్పృహ వస్తే బయటకొస్తుంది. జై చూసేస్తాడు. ఆ లోపు జైని మనం ఇక్కడి నుంచి తప్పించాలి. అబ్బా, జై ఎందుకు వెళ్తాడు? అభి గురించి గుడ్ న్యూస్ వినేంత వరకు జై ఇక్కడి నుంచి కదలడో. ముందు మీరు నెగిటివ్ గా మాట్లాడడం మానేయండి. ఏదో ఒకటి చెప్పి జైని పంపించేద్దాం. అమ్మో, చారిగడు మంగం చూస్తేనో. అబ్బా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. వాణ్ణి కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ చేయాలి. ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిని హాయిగా నిద్రపోకుండా మనం ఇన్ని చిక్కులు పడటం అవసరమా చంద్రిక? జైన్ ఇంటికి పంపించి చారీని మేనేజ్ చేశాక ఆ పని చేద్దాం. పదండి. పసివాడో ఏమిటో ఆపైవాడు, తను చేసిన బొమ్మలతో తలపడతాడు. వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో. డాక్టర్, బాబుకి ఎలా ఉంది? అవుట్ ఆఫ్ డేంజర్ సార్. లక్కీగా సేవ్ చేయగలిగాం. థ్యాంక్ యూ డాక్టర్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. రైట్ టైంకి మమ్మల్ని పిలిపించి ఎక్విప్మెంట్ తెప్పించి పేషెంట్ని బతికించారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ అవర్ కెరియర్. రిస్క్ అయినా ఒక లైఫ్ని కాపాడే ఉన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఆవిడ ఎలా ఉన్నారు మేడం? నథింగ్ టు వర్రీ. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల బీపీ కాస్త ఫ్లక్చువేట్ అయ్యింది. రెస్ట్ కావాలని సజెషన్ ఇచ్చాం. నీరసంగా కూడా ఉన్నారు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం. ఒక 2-3 అవర్స్లో స్పృహలోకి వస్తారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ డాక్టర్స్. మీ ఫీజు ఎంతో చెప్తే చారితో పంపిస్తాను. నో నీడ్ సార్. వీళ్ళకు మీరు ఏం కారని తెలిసింది. వీళ్ళ కోసం మీరే ఇంత చేస్తే డాక్టర్స్ అయ్యుండి మేమెంత చేయాలి? ఉంటాం సార్. అమ్మయ్య, గండం గడిచిపోయిందన్నమాట. దేవుడు ఉన్నాడు అల్లుడో. అవునండి, మన జయ్యే వీణ్ణి కాపాడాడు. జై, ఇక నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. నేనేం అలసిపోలేదు అత్తయ్య, నా గురించి వరి అవ్వకండి. అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా అల్లుడో, ఇంకా నువ్వు హాస్పిటల్లో ఉండటం ఎందుకో? అవును సార్, మీరింటికి వెళ్ళండి, మేం చూసుకుంటాం కదండి. వెళ్ళు జై, మేమిక్కడే ఉండి చూసుకుంటాం. ఏదైనా అవసరమైతే నీకు ఫోన్ చేస్తాం. మీరింత దాకా రావడమే ఎక్కువ సార్. ఇంటికి వెళ్ళండి, మేం చూసుకుంటాం సార్. ఓకే, దివ్యం తీసుకుని వెళ్తాను. పొద్దున్నే వస్తాను. ఇంటికి వెళ్దామా బంగారం? మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అమ్మకి అన్నయ్యకి ఏం కాదమ్మా. మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం, సరేనా? సరే సార్. ఏదైనా అర్జెంట్ అయితే ఎనీ టైం నాకు కాల్ చేయి. ఓకే? ఓకే సార్. బంగారం, వెళ్దాం పదమ్మా.
తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం పౌడరు. అదేంటి అల్లుడితో ఇక్కడే ఉంటామని ఇందాక చెప్పాంగా. బో జై ఒక్కడే వెళ్ళుంటే మనకే సమస్య లేదు. కానీ కూడా దివ్య వెళ్ళింది. నిత్యలా మా అమ్ముందని దివ్య జైతో చెప్తే కొంపలంటుకుంటాయి. వామ్మో నిజమే చంద్రకో. మరి ఇక్కడ చారిగడ మంగం చూస్తేనో బాది నేను మేనేజ్ చేస్తాను. ఒరే చారి, నువ్వు అభిని చూసుకో. మీ ఆవిడ జానకి దేవుని చూసుకోమని చెప్పు. నువ్వు పొరపాటును కూడా లేడీస్ వార్డులోకి వెళ్లకు. అర్థమైందా? అర్థమైంది కానండి. ఇంతకీ మీరెవరిని చూసుకుంటారు? నన్ను చూసుకుంటుందిరా. మేము ఇంటికి వెళ్తున్నాం. అదేమిటండి ఇక్కడే ఉంటా అని చెప్పారుగా. మా జైని ఇంటికి పంపించడానికి అలా చెప్పావమ్మా. అయినా ఇద్దరిని చూసుకోవడానికి ఎంతమంది ఎందుకు అనుకున్నాను మీరు హ్యాండ్ ఇచ్చే బాబతో అని. హ్యాండ్ ఇవ్వక నేను మహాత్మా గాంధీలా, మా ఆవిడ మదర్ తెరీసాలా ఊళ్ళో వాళ్ళందరికీ సేవలు చేయాలంట్రా? అక్కర్లేదండి, దయచేయండి. ఒరే చారి, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయి. మాకు కాదు, 108కి. వీళ్ళేం మనుషులండి, క్షణానికి ఒక మాట మార్చేస్తున్నారు. వాళ్ళ గురించి నాకు తెలుసులేవే, నువ్వు మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీనాక్షి, నువ్వు ఇంటికి వెళ్ళు. వదిన గారిని వదిలేసి నేనెలా వెళ్తానండి? ఇంటికెళ్ళి నేనేం చెయ్యాలి? ఇక్కడ నేను ఉంటాను కదే మీనాక్షి. నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. మీకేమైనా మతిపోయిందా ఏమిటి? వదిన గారికి ఇలా ఉంటే నేనెలా రెస్ట్ తీసుకుంటాను? ఇలాంటి సమయంలో పక్కన ఉండకపోతే ఇంకెప్పుడుంటామండి? అయినా చారు కేసును చూసుకోమని మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పానులేండి. అవును మీనాక్షి, ఆపదొచ్చినప్పుడే ఆదుకోవాలని, అండగా ఉండాలని మంగా మేడం గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అలాగే ఎంతో మందికి మేడం అండగా ఉన్నారు. డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టినా పేదరికంలో పెరగడం వల్ల కాబోలు ఎదుటి వాళ్ళ కష్టాలు కన్నీళ్లు చూస్తే మంగా మేడం గారు చలించిపోయేవారు. వెంటనే సాయం చేసేవారు. డబ్బు మనిషిని మారుస్తుందంటారు, కానీ మంగా మేడం గారు జైసారికి భార్య అయిన స్వరూప మేడం గారు కూతురని తెలిసిన ఆవిళ్ళో ఇసుమంతైనా మార్పు రాలేదు, గర్వం రాలేదు. అంత మంచి మనిషికి, ఆ దేవతకి చావు ఎలా వచ్చిందో. ఊరుకోండి, మంగా మేడం గారు ఎక్కడికెళ్లారని? మనతోనే మన పక్కనే ఉన్నారు. మీకు జైసార్లో మంగా మేడం గారు కనిపించలేదా? మేడం గారు గుర్తొచ్చే కదా సార్ ఇదంతా చేస్తున్నారు. నిజమే మీనాక్షి, హబీకి ఇలా అయిందని తెలిసి ఆయన ఎంతగా బాధపడ్డారో. నిర్లక్ష్యంగా ఉన్నానని నాపై అరిచారు కూడా. సార్ రాకపోయిండుంటే ఈరోజు అభి దక్కేవాడు కాదు. పిల్లలకి సార్కి ఏ రుణానుబంధం ఉందో, మనకి జానకీదేవి గారికి ఏ అనుబంధం ఉందో. వదిన గారికి మనం ఏ జన్మలోనో రుణపడి ఉంటామండి. ఈ జన్మలో ఆ రుణం తీర్చుకుంటున్నాం. మీకు విషయం తెలుసా? మీరు మంగా మేడం గారి గురించి చెప్పిన ప్రతిసారి నాకు జానకి వదిన గారే గుర్తొస్తారు. మేడం గారిని నేను చూడలేదు, కానీ నాకు తెలిసి మేడం గారు జానకి వదిన గారిలానే ఉంటారనుకుంటానండి. అవును మీనాక్షి, జానకీదేవి గారికి మెలకు వచ్చాక నేను ఈ విషయం ఆవిడతో చెప్పాలి. ఆవిడికి మెలకు రాగానే నాతో చెప్పు. రాబంగా జై, ఈ టైంలో దివ్యం తీసుకొచ్చావేంట్రా? దివ్య డల్గా ఉందేంటి నాన్న? ఏమైంది? నిన్న అభి నన్ను తిట్టాడని వాళ్ళ అమ్మ అభిని నైట్ అంతా వర్షంలో నిల్చోబెట్టింది. వర్షంలో తడిసి అభికి ఫీవర్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయ్యయ్యో, అయ్యో, ఎంత పని జరిగింది? అభికి ఇప్పుడు ఎలా ఉంది నాన్న?
పర్వాలేదు పిన్ని, ట్రీట్మెంట్ జరుగుతోంది. హాస్పిటల్లో దివ్య ఉండడం ఎందుకని నేను ఇంటికి తీసుకొచ్చాను. ఏంట్రా ఇది? మనం కష్టాలు పడుతోంది చాలక మన వల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడాలా? ఆయన తప్పేం లేదండి. మా అన్నయ్య ఆయన్ని తిట్టారు, ఆయనేం అనలేదు. కానీ అమ్మ కోపం వచ్చి ఆయనకు సారీ చెప్పమంది. అన్నయ్య చెప్పనన్నాడు. అయితే మాత్రం అంతా మా వల్లే కదమ్మా. లేదండి, ఆయన్నేం అనకండి. ఆయన్ని అన్నయ్య అన్ని మాటలన్నా కోపం తెచ్చుకోకుండా అన్నయ్య కోసం ఆయన వచ్చారు, మాకు ధైర్యం చెప్పారు. మీరంటే వాడికి అంత పిచ్చి ప్రేమ. ఏ జన్మ రుణమో ఇది. అభి దగ్గర ఎవరున్నారు నాన్న? వాళ్ళ అమ్ముంది పిన్ని, ఇంకా చారి మీనాక్షి ఉన్నారు. అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు. వాళ్ళక్కడికి ఎందుకొచ్చారు? వాళ్ళకి వేరే పనే ఉంది బామ్మగారు, ఒక చోట కుదురుగా ఉండరు కదా. అదిగో మాటల్లోనే వచ్చారు. ఏంటి మావయ్య, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని అక్కడే ఉండమని చెప్పాను కదా. అత్తయ్యతో ఉంటామని మీరు కూడా అన్నారు. ఉండాలని మేము అనుకున్నాం జై, కానీ చెప్పు చంద్రిక, మనం ఎంత చెప్పినా ఆ చారిగాడు వినలేదని చెప్పు. ఆ చారిగాడు విన్నా హాస్పిటల్లో వెళ్ళలేదని చెప్పు. హాస్పిటల్ వాళ్ళు వినకపోవడం ఏంటి మావయ్య? అదే అల్లుడు, ఐసీయూలో ఉండకూడదు అన్నారు, కారిడార్ లోకి వచ్చాం. అక్కడ డిస్టర్బెన్స్ అన్నారు, రిసెప్షన్ దగ్గరకు వచ్చాం. అక్కడికి విజిటర్స్ వస్తారన్నారు, పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. అక్కడ వెహికల్స్ అవుతాయన్నారు. ఇంకెక్కడ ఉండాలో తెలియక ఇంటికి వచ్చేసాం. మరి హాస్పిటల్ బయట ఉంటే అడుక్కు తినేవాళ్ళు అనుకుంటారు కదా. మొత్తానికి సాకులు బాగానే చెప్తున్నారు. ఎవరడిగినా నాలుగు మీదే ఉంటుందనుకుంటా జవాబు. అంటే ఏంటోదినా, మేమక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చావనా? మేము అబద్ధాలు చెప్తున్నామనా? అయినా మమ్మల్ని అక్కడికి వెళ్లమని బొట్టు పెట్టి ఎవరూ పిలవలేదు. పిల్లాడి కోసం జై వెళ్ళాడని తెలిసి జైకి సాయంగా ఉండాలని మేము వెళ్ళాం. మాకు చేతనైన సాయం చేశాం. అక్కడ ఎక్కువ మంది ఉండకూడదని హాస్పిటల్ వాళ్ళంటే మేమేం చేసేది? మీరుంటారనే నేనొచ్చాను అత్తయ్య. కనీసం మీరు బయలుదేరే ముందైనా నాకు కాల్ చేసి ఉండాల్సింది. నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడేవాను కదా. అక్కడ మేముండి మాత్రం ఏం చేస్తాం అల్లుడు? అభిని చూసుకోవడానికి నువ్వు పిలిపించిన డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ అమ్మని చూసుకోవడానికి చారిగాడి పిల్ల మీనాక్షి ఉంది. ఏదైనా అవసరం పడితే చారిగాడు ఉండనే ఉన్నాడు. వాడక్కడ చాలు 1000 మంది పేషెంట్స్ నేను చూసుకోగలడు. అన్నీ చారే చేసుకుంటే మీరెందుకు మావయ్య? ఒక్క పని సరిగా చేయరు. మిమ్మల్ని నమ్మి రావడం నాది పొరపాటు. రామా, సుబ్బడు ఆదివారం సంతకి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు అన్నట్టుంది మీ సంగతి. ఎందుకెళ్ళినట్టు, ఎందుకు తిరిగి వచ్చినట్టు ఏవీ అర్థం కావట్లేదు. అబ్బో, మన ముసల్దానికి మళ్ళీ షటైర్లు స్టార్ట్ అయ్యాయి చంద్రిక. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువని మా ముసల్దానికి పోయే ముందు నోరెక్కువైంది. ఏంటి మీరు మొహాలు చూసుకుంటున్నారు? మా మొహాలు చూడ్డానికి మొహం చెల్లట్లేదా? అంత తప్పు మేమేం చేసాం చెల్లెమ్మా? పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని మంచి చేసినందుకు మనం ఈ మాటలు పడుతున్నాం. మరే శ్రీకృష్ణుడంతటి వాడికే తప్పల దినేలాభ నిందలు. అవును, ఏ తప్పు చేయకున్న సీతమ్మ నిప్పులో దూకలేదా? సిగ్గు లేకపోతే సరి. వాళ్లతో మీకు పోలిక, మీరు మీ బాడాయి మాటలు. ఇకనైనా మీకు తగ్గ వాళ్లతో పోల్చుకోండి. అసలు నువ్వెవరు నిత్య మా మధ్యలో జోక్యం చేసుకోవడానికి? హూ ఆర్ యు? వాడు నన్నంటాడు, నేను వాడినంటాను. మధ్యలో నువ్వెవరు ఇన్వాల్వ్ అవడానికి? నీకేం రైట్ ఉంది? అభి దివ్యలు నాతో ఉన్నప్పుడు మాకు దూరంగా ఉండు. జై నేను సంతోషంగా ఉన్నాము అనుకునే లోపే జైతో తిట్టించుకున్నాను. జైకి దగ్గరయ్యే లోపు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాను.
ఇది కంటిన్యూ అవ్వకూడదు. తిరిగి నేను జైతో క్లోజ్ అవ్వాలి. మా పెళ్లి మ్యాటర్ని మూవ్ చేయాలి. ఎస్, దేనికి ఆచార్యే కరెక్ట్. ఎవరండి? నిత్య మేడం గారే. అదేమిటి ఏదో మంగా మేడం గారు అన్నట్టు చెప్తున్నారు? ఇప్పుడు నిత్య మేడం గారే మంగా మేడం గారు. ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారే, కవల పిల్లలు.